శుద్ధపూసలమంటూ మాట్లాడారు. ప్రత్యర్థులపై తొడగట్టారు, సవాళ్లు విసిరారు, చట్టసభల్లో మీసాలు తిప్పారు, కహానీలు చెప్పారు, మంచివారిగా యాక్టింగ్ చేశారు. ఇదంతా పైకే ఒకటా రెండా 100 కోట్లు కొట్టేశారు. ఎంక్వైరీ అధికారులకే దిమ్మ తిరిగిపోయేలా స్కెచ్ వేశారు. ఇదే జరిగింది నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్జ్ అక్రమ తవ్వకాల ఇష్యూలో. పదుల సంఖ్యలో స్కాములు, రోజుకొక ట్విస్టుల మధ్య సాగుతున్న వైసీపీ నేతల అక్రమ నొక్కుడేంటో ఇప్పుడు చూద్దాం. క్వాడ్స్ అక్రమ తవ్వకం రవాణా కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు, వారి అనుచరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెలల పాటు దాక్కుని చివరకు జైలు ఉచ్చలు లెక్కపెడుతున్న వారు ఉన్నారు. అధికారం మాటున జగన్ హయాంలో క్వాడ్స్ మైనింగ్ పై వైసీపీ నేతలు కన్నేశారు. వడ్డించేవాడు మనవాడే కదా అనుకున్నారో ఏమో కానీ లీజు గడువు ముగిసినా భారీ స్థాయిలో అక్రమంగా పేలుడు పదార్థాలలో తవ్వకాలు సాగించేశారు. 100 కోట్లు జేబుల్లో నింపుకున్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. అప్పనంగా తవ్విన క్వాడ్స్ను చెన్నై టు చైనాకు తరలించినట్టు సమాచారం. క్వారీ పనులను పర్యవేక్షించేందుకు రవాణా ఏర్పాట్లు వంటి వ్యవహారాలకు కీలక అనుంగులను ఎంచుకున్నారు. పైకి ప్రజాప్రతినిధులుగా ప్రజల మధ్య ఉంటూ రాత్రివేళలో చక్కగా చుట్టేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైన్స్లో క్వాడ్స్ అక్రమాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 11 మందిపై ఈ కేసు నమోదైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కాకాని కొంతకాలం పాటు పరారీలో ఉన్నారు. చివరకు పోలీసులు కేరళలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానాల నుంచి కూడా బెయిల్ రాకపోవడంతో జైలు ఉచ్చలు లెక్కపెట్టక తప్పలేదు. క్వాడ్స్ కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. 3 రోజులు కస్టడీకి అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలతో కాకానిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించారు కూడా. పదుల సంఖ్యలో అడిగిన ప్రశ్నలకు కాకాని నుంచి మౌనమే సమాధానంగా ఎదురైంది. తెలియదు, సంబంధం లేదు, మా అడ్వకేట్ను అడగండి అని మాత్రమే చెప్పారు. కానీ అప్పటికే పోలీసులు క్వాడ్స్ అక్రమ మైనింగ్కు సేకరించిన వివరాలను కాకాని ముందు పెట్టడంతో ఒక దశలో ఆయన ముఖంలో కంగారు స్టార్ట్ అయింది. చెన్నైలో ఎక్కడికి ఎగుమతి చేసిన మైనింగ్ వివరాలు కూడా పోలీసులు పక్కాగా తయారు చేసి చూపించారు. ఈ క్రమంలో కేసులో లింకుగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మరో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ లోతైన పాత్రను పోలీసులు గుర్తించారు. వాస్తవానికి క్వాడ్స్ అక్రమ తవ్వకాల రవాణా కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారు. అనిల్ అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. విచారణలో అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పడమే అందుకు కారణం. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయల్లో మామూళ్ల వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విలువైన క్వాడ్స్ పై కన్నేసిన వైసీపీ బడా నేతలు స్కెచ్ కాస్త కాసుల వర్షం కురిపించింది. 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకానితో క్వాడ్స్ వ్యాపారం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్స్ నుంచి క్వాడ్స్ తవ్వేశారు. వీటి పర్యవేక్షణ అంతా వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరి కనుసన్నల్లో సాగింది. తొలుత అక్రమ క్వాడ్స్ను ఏనుగు శశిధర్ రెడ్డి మరో వ్యక్తి పొలంలో డంపు చేశారు. అందుకుగాను ఎకరాకు 25,000 ఇచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్ట్జ్ను చెన్నై నుంచి చైనాకు పంపారు. ఇక అప్పనంగా డబ్బులు కోట్లలో రావడంతో ఆ క్యాష్ను స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించారు. శ్రీకాంత్ రెడ్డి పార్ట్నర్షిప్లో అనిల్ కుమార్ గూడూరు చెన్నూరు రోడ్డులో 100 ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ వెంచర్ ఏర్పాటు చేశారు. అలాగే నాయుడుపేట హైవే వెంట 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో రియల్ వెంచర్కి తెరతీశారు. హైదరాబాద్ మణికొండలోని అల్కాపురి వద్ద హెవెనీ హోమ్స్ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే తుర్కయాంజల్ వద్ద గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటన్నింటికీ నాటి తెలంగాణ సర్కార్ సులభంగా అనుమతులు కూడా మంజూరు చేయడం గమనార్హం. శ్రీకాంత్ రెడ్డిది సాధారణ కుటుంబం, కానీ మొత్తం కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాల్లో 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. ఆ డబ్బు మొత్తం క్వార్ట్జ్ వ్యాపారుల నుంచి వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. శ్రీకాంత్ రెడ్డి ఖాతాల నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొందరు వైసీపీ పెద్దల ఖాతాలకు కొంత మొత్తం బదిలీ అయినట్లు తెలిసింది. విచారణలో ఏ ఖాతాను పరిశీలించినా కోట్ల రూపాయల లావాదేవీలు సాగినట్లు తెలుస్తోంది. సైదాపురానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ మరో అనుచరుడి ఖాతాలో 17 కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తించారు. అక్రమంగా సంపాదించేందుకు కొంతమంది మాజీ యజమానులను ఇబ్బంది పెట్టినట్లు తేలింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అండదండలతో క్వార్ట్జ్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగింది. ఎప్పుడూ లేని విధంగా చైనాలో క్వార్ట్జ్ రేటు పెరగడం, విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయాన్ని పసిగట్టిన వైసీపీ పెద్దలు నెల్లూరు జిల్లాలో విస్తారంగా ఉన్న క్వార్ట్జ్ నిక్షేపాలపై కన్నేశారు. లీజు పరిధిలో ఉన్న గన్లను ప్రభుత్వ భూముల్లో ఉన్న వాటిని అనధికారికంగా వేలం పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే ఇదంతా సాగిందని తెలుస్తోంది. ఎప్పటినుంచో ఉన్న లీజుదారులను కూడా ఇబ్బంది పెట్టారు. టన్ను క్వార్ట్జ్కు 10,000 చొప్పున అనిల్కు చెల్లించాలని బెదిరించినట్లు కూడా ఆరోపణలున్నాయి. జిల్లా మైనింగ్ అధికారులే దగ్గరుండి ఈ వ్యవహారాల్లో అప్పట్లో చక్కబెట్టారు. ప్రభుత్వ భూములు, లీజు గడువు ముగిసిన క్వారీల నుంచి వేల టన్నుల క్వార్ట్జ్ తవ్వి తరలించి అమ్ముకున్నారు. సైదాపురం మండలం జోగులపల్లిలోని 15కు పైగా అనధికారిక క్వారీల నుంచి రోజుకు 40 నుంచి 50 లారీల క్వార్ట్జ్ను చెన్నై తరలించినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని నమ్మకస్తులను ఏజెంట్లుగా పెట్టుకుని వారి ద్వారా డబ్బు వసూలు చేశారని శ్రీకాంత్ రెడ్డి అరెస్టుతో బయటపడింది. ఈ మొత్తం వ్యవహారానికి అనిల్ కుమార్ యాదవ్ సూత్రధారిగా పోలీసులు ఒక నిర్ధారణకు కూడా వచ్చేసినట్టు సమాచారం. దీని ఆధారంగా కేసు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కొట్టేసిన డబ్బులు 100 కోట్లలో ఉండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ కూడా ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. వైసీపీ హయాంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య స్నేహం బాగానే ఉండేది. అయితే జగన్ తొలి మంత్రివర్గంలో కాకానికి చోటు దక్కలేదు. దీంతో వారి మధ్య కొంత అపోహలున్నట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఒక దశలో తాను మంత్రిగా ఉన్న రోజుల్లో కాకాని సెగ్మెంట్ సర్వేపల్లిలో అనిల్ కాలు కూడా పెట్టలేకపోయారు. అయితే క్వార్ట్జ్ తవ్వకాలతో వారి మధ్య ఉన్న బంధంపై సింహాపురిలో చర్చ మొదలైంది. బద్ధశత్రువులుగా నటించడం, అందరూ నమ్మేట్లుగా వ్యవహార శైలి కనిపించినా అవినీతిలో తోడు దొంగలంటూ జనం వారెవ్వా అంటూ విస్తుపోతున్నారు. వైసీపీలో జరిగిన అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇది పూర్తి కక్షపూరితమని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు కాకాని, అనిల్ ఇద్దరు క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ రవాణా, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడంతో పాటు నిల్వ ఉంచారనే ఫిర్యాదుతోనే పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారని అంటున్నారు. వీటికి సాక్ష్యాధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయని, ఇంకా అనేక కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. త్వరలో అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు కావడం ఖాయంగా చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రకృతి వనరులు ఎంతో కీలకం. వీటి ద్వారానే పరిశ్రమల రాక, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ దిశగా అడుగులు వేయాల్సిన గత ప్రభుత్వ పెద్దలు తమ పాకెట్లోకి డబ్బులు చేర్చుకోవటం ఎంతైనా ఖండించదగ్గ విషయం.
ఏ జిల్లాలో చూసినా స్కాములతో నేతల్ని కేసులు వెంటాడుతున్నాయి. 5 ఏళ్ల పాలనలో ఏం చేశారన్నది ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తుండటం ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు.